హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ వెల్స్. ఈరోజు మనం నిఫ్టీ 50లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుని మండే రోజు నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి చూద్దాము. సో ఈరోజు నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 23,992 దగ్గర ఓపెన్ అయ్యి 23,547 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీ -359 పాయింట్స్ అనేది అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది, విచ్ మీన్స్ 1.5% అనేది అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఒకసారి నిఫ్టీ ఈ రోజు ఎలా బిహేవ్ చేసిందో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూద్దాము. సో ఈ రోజు నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 23,992 అనే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుండి కంప్లీట్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే చూసింది. సో మనకి నిఫ్టీ ఎప్పుడైతే 23,866 లెవెల్ బ్రేక్ అయిందో మనం కంప్లీట్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే చూసాము. సో మనకి ఈ ఫాల్ కి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మార్కెట్ లో మంత్లీ బెంచ్ మార్క్స్ అయితే చాలా భారీగా ఫాల్ అయ్యాయి. సో అందుకే మనం ఈ రోజు ఈ మూమెంటం అనేది అయితే చూసాము మార్కెట్ లో. సో ఒకవేళ మండే రోజు మనకి మార్కెట్ న్యూట్రల్ గానీ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయితే మనకు నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ అనేది 23,783 అవుతుంది. ఒకవేళ మనకి రెసిస్టెన్స్ గానీ మండే రోజు బ్రేక్ చేస్తే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ అనేది మనకి 23,927 అవుతుంది. ఒకవేళ మనకి మార్కెట్ మండే రోజు న్యూట్రల్ గానీ గ్యాప్ డౌన్ గానీ ఓపెన్ అయితే మనకు నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనేది 23,584 అవుతుంది. ఒకవేళ మనకి ఈ మేజర్ సపోర్ట్ గానీ బ్రేక్ అయితే నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనేది 23,387 అవుతుంది. ఒకవేళ మనకి మార్కెట్ 23,387 అనేది బ్రేక్ అయిందంటే మనకి నిఫ్టీలో ఒక భారీ ఫాల్ అయితే చూడొచ్చు. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ట్రేడింగ్ వీల్స్ హైదరాబాద్.